ఇందిరమ్మ ఇంటి వైశాల్యం 600 చదరపు అడుగులు మించొద్దు. ప్రతి నియోజకవర్గంలోని పట్టణ ప్రాంతానికి 500 ఇళ్ల కేటాయింపు. కలెక్టర్ల సమీక్షా సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ కీలక ఆదేశాలండి. ఇందిరమ్మ ఇంటి వైశాల్యం 600 చదరపు అడుగులు మించకుండా నిర్మాణం జరిగేలా కలెక్టర్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, భూభారతి నీటి పరీక్షకు నిర్వాహకనకు ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో శుక్రవారం ఆయన సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ పథకంలో ప్రతి నియోజకవర్గానికి కేటాయించిన 3500 ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సూచించారు. లబ్ధిదారుల ఎంపిక ఎంతవరకు పూర్తయితే అంతవరకు ఏ రోజుకు ఆ రోజు ఇన్ఛార్జి మంత్రుల నుంచి ఆమోదం తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గంలోని పట్టణ ప్రాంతంలో పేదల కోసం కనీసం 500 ఇందిరమ్మ ఇళ్లను కేటాయించి లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు. ఎంపికైన వారు అనర్హులని తేలితే ఇంటి నిర్మాణం మధ్యలో ఉన్న రద్దు చేస్తాము అంటూ ఈ మేరకు తాజా అప్డేట్ అయితే మంత్రి గారు ఇస్తూ ఉండగా, ఎప్పుడో 18 నెలల క్రితం ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు తీసుకుని ఇంకా సర్వే నిర్వహిస్తూ వెరిఫికేషన్ చేస్తూ ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని మరింత సాగదీస్తూ లబ్ధిదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నట్టుగా ఉంది.